హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ నెక్ డిజైన్ ఒకటి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, దీంతో పాటు రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్, గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, నెక్స్ట్ రెడ్ కలర్ కుందన్స్, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, దీంతో పాటు గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఏ డిజైన్కైనా సరే ఫస్ట్ మనం నెక్ డ్రా చేసుకుంటాం కదా, ఆ నెక్ డ్రా చేసుకున్న దానిపైన అవుట్లైన్ కింద ఫస్ట్ మనము ఏదో ఒక దారం తీసుకుని అవుట్లైన్ కింద గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఎక్కువ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తోనే కుడతాను, ఎందుకంటే అది బాగా ఎలిగెంట్ అయ్యి బాగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కుడుతున్నాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. ఈ విధంగా మనం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి గొలుసు కుట్టు అనేది. ఇది కంప్లీట్ అయిన తర్వాత రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు తీసుకోవాలి. 4 పేటలు తీసుకుని సేమ్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు ఎలా కుట్టానో అదే విధంగా ఇప్పుడు నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ 4 పేటలు ఎందుకు తీసుకున్నానంటే మనకి గొలుసు కుట్టు అనేది కొంచెం బాగా లావుగా కనిపించాలి. దానికోసం నేను ఇక్కడ గొలుసు కుట్టు కొట్టడం కోసం ఆ రెడ్ కలర్ థ్రెడ్ని నేను 4 పేటలు తీసుకున్నాను. మనం ఎన్ని పేటలు తీసుకుంటే అంత లావుగా కనిపిస్తుంది. ఒక పేట అయితే అస్సలు కనిపించదు. 2, 4 అలా 6, 8 అలా తీసుకుంటే మీకు లావుగా కనిపిస్తుంది. చూసారుగా ఒక లైన్ కుట్టాను కదా, ఇదే విధంగా ఇంకొక లైన్ మొత్తం 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి రెడ్ కలర్ థ్రెడ్తో. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సేమ్ ముందు కుట్టిన విధంగానే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పక్కన మనము గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ చూపించాను చూసారా, అవి తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. దానికోసం నేను నీడిల్ పైకి తీసుకుని సూదిలోకి మీడియం బీడ్ ఒకటి ఎక్కించుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటున్నాను. కంటిన్యూస్గా కుట్టిన అవసరం లేదు. బీడ్స్ ఒకటి బీడ్తో కుట్టాం కదా గొలుసు కుట్టు. ఇప్పుడు ప్లెయిన్ గొలుసు ఒకటి కుట్టుకుని ఇదిగోండి ప్లెయిన్ గొలుసు ఒకటి కుడుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఒక బీడ్ ఎక్కించుకున్నా. ఈ విధంగా ఒక గొలుసు ప్లెయిన్, ఒక గొలుసు పోస్తో కుట్టుకోవాలి. మొత్తం లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఈ పూసలతో గొలుసు కుట్టుకోవడం రాకపోతే గనక నేను ఇంకొక విధానం చెప్పాను, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఈ పూసలు గొలుసు కుట్లు ఎలా కుట్టుకోవాలన్నది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి.
బీడ్స్ లైన్ కుట్టాం కదా, ఇప్పుడు దీని పక్కన మళ్ళీ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడతో గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయింది కదా గోల్డ్ కలర్ది. ఇప్పుడు మళ్ళీ మనం రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని 2 పేటలు కాదు 4 పేటలు తీసుకుని 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. సేమ్ ముందు స్టార్టింగ్లో మనం ఎలా కుట్టామో ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, తర్వాత 2 లైన్స్ రెడ్ కలర్ థ్రెడ్తో గొలుసు కుట్టు, సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా కుట్టుకోవాలి. బీడ్స్ లైన్ కుట్టాం కదా, దానికి యువతల ముందు ఎలా కుట్టామో సేమ్ అవతల కూడా అలానే కుట్టాలి. ఫస్ట్ గోల్డ్ కలర్తో, తర్వాత రెడ్ కలర్ 2 లైన్స్, తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ థ్రెడ్తో మొత్తం గొలుసు కుట్లు అనేది కుట్టుకోవాలి కంటిన్యూస్గా. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ బార్డర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఫ్లవర్ బూటీస్ కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. ఒక్కో ఫ్లవర్ బూటీకి మధ్యలో 2 ఇంచ్ గ్యాప్ ఉంచి నేను రెడ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించేసుకుంటున్నాను. ఈ కుందన్ చుట్టూ ఎన్ని పడతాయని చూసుకుని ఎక్కించేసుకుని మళ్ళీ నీడిల్ కింద దించేసి మధ్యలో ఒక 2 లేదా 3 టాకాలు వేసుకుంటూ ఈ రింగ్ అనేది కుట్టుకుంటున్నాను. చూడండి, మీకు బాగా అర్థమవుతుంది చెప్పడం కంటే. సేమ్ ఇదే విధంగా ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి ఈ షుగర్ బీడ్స్. ఈ బీడ్స్ కుట్టాం కదా, వీటికి చుట్టూ 5 పెటల్స్ వచ్చే విధంగా నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కుందన్స్ని డ్రాప్ షేప్ బయటకు వచ్చే విధంగా అటాచ్ చేస్తున్నాను. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మధ్యలో రెడ్ కలర్ కుందన్ ఉంది కదా, మొత్తం దాని చుట్టూ 5 పెటల్స్ వచ్చే విధంగా నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి ఈ కుందన్స్ని డ్రాప్ షేప్ బయటకు వచ్చే విధంగా కుందన్స్ని అటాచ్ చేశాను. ఇదే విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి నెక్ చుట్టూ బార్డర్ అనేది. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత వీటిని కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ వదిలేయండి. ఎందుకంటే ఈ కుందన్స్ బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనము వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. డ్రాప్ షేప్ పాయింట్ ఉంది చూసారా, అక్కడ నేను స్టార్ట్ చేసి గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. ఈ గొలుసు కుట్టు అనేది ప్రతి కుందన్కి దేనికి దానికి విడివిడిగా కుట్టుకోవాలి. గొలుసు కుట్టు కంటిన్యూస్గా ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకుంటూ రావడం కాకుండా ఏ కుందన్కి ఆ కుందన్కి విడివిడిగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఇక్కడ ఒక కుందన్ కుట్టు చూపించాను. ఇదే విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్ బార్డర్కి ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో నేను చాక్ పీస్తో గల్లీగా లైన్స్ అనేవి గీస్తున్నాను.
ఇప్పుడు ఈ లైన్స్ మీద నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు అనేది కుట్టుతున్నా. ఇది కంటిన్యూస్గా కుట్టుకోవడమే, గజిబిజిగా కుట్టుకోవాలి. గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటూ ఈ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఒకే ఆర్డర్లో కుట్టుకోవాలని ఏమీ లేదు, మాత్రం ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవాలి ఈ గొలుసు కుట్టుతో. ఆ విధంగా మీరు గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గుడి చూపిస్తున్నా చూడండి. మొత్తం ఈ గొలుసు కుట్టు కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఇది మొత్తం కుట్టుకున్న తర్వాత నెక్ డిజైను, బ్యాక్ నెక్, అలాగే ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. వీటి పిక్స్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇది ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి ఏమో బార్డర్ ఇదిగోండి ఈ విధంగా వేసుకోవడమే బార్డర్.